హమాస్ మీద తీవ్ర ఆగ్రహంతో ఒక పక్కన ఇజ్రాయెల్ ఉంటే తాజాగా టర్కీ కూడా టర్కీ ప్రెసిడెంట్ రికాప్ టయ్యప్ ఎర్డోగన్ ఆన్ April 20 hosted the political chief of Hamas Ismail Haniyeh in Istanbul. On the same day, Turkey's foreign minister held talks with his Egyptian counterpart. At a subsequent press conference, the Turkish minister made a huge declaration about ending Israel's occupation on Palestinian terrorists. ఇది కీలకమైనది ఏంటంటే ఇజ్రాయెల్ పాలస్తీనాను ఆక్రమించుకున్నటువంటి తీవ్రవాదులు వాళ్ళని విడిపిస్తామంటూ ఇప్పుడు టర్కీతో పాటుగా ఈజిప్టుతో జరిగినటువంటి మీటింగ్ సందర్భంగా ప్రకటించడం అన్నటువంటి సంచలనమైంది. టర్కీ ఇది అంటే హమాస్కి మద్దతు ఇస్తుంది, అంటే తీవ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చే దేశం అన్నటువంటి విషయం మరొకసారి స్పష్టమైంది. ప్రత్యేకించి ఆ హమాస్ చీఫ్ని పిలిచి మరి ఇస్తాంబుల్లో సమావేశం చేయడం అంటే క్రమక్రమంగా తీవ్రవాదుల్ని లోకనాయకులుగా చూపించే ప్రయత్నం ఇలాంటి దేశాలు చేయడం ప్రారంభించినాయి.